నా పేరు సానిధ్య. మీ ఇంటర్ తర్వాత జేఈఈ లేకపోతే ఎంసెట్ ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? సో, ఈ కన్‌ఫ్యూజన్‌కి ఈ వీడియో అడ్డుకట్ట వేస్తుంది. సో, ఇక్కడ జేఈఈ అంటే నేషనల్ లెవెల్. అంటే లైక్ ఐఐటీ, ఎన్ఐటీ ఇలాంటి టాప్ కాలేజెస్ కోసం ఈ ఎగ్జామ్‌ని రాస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్. ఎంసెట్ అంటే స్టేట్ లెవెల్. మన ఆంధ్రప్రదేశ్‌లో అండ్ తెలంగాణ కాలేజెస్ కోసం ఈ ఎగ్జామ్‌ని రాస్తారు. సో, జేఈఈ అనేది చాలా హార్డ్ ఎగ్జామ్ అన్నమాట. ఎందుకంటే నేషనల్ లెవెల్‌లో కాబట్టి చాలా హార్డ్‌గా అండ్ ఆల్సో ప్రెషర్ ఉంటుంది. బట్ ఎంసెట్ అయితే ఓన్లీ స్టేట్ లెవెల్. యూ కెన్ డూ ఇట్. కానీ మీకు జేఈఈ బెటరా? ఎంసెట్ బెటరా? అని డిసైడ్ చేసేది మీ మార్క్స్. మార్క్స్ బట్టి డిసైడ్ అవ్వాలి. 90% ప్లస్ ఉంటే జేఈఈ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్‌లో మంచి అవగాహన ఉంటే, అంటే లైక్ యూ కెన్ అండర్‌స్టాండ్ బెటర్ అండ్ యూ కెన్ సాల్వ్ బెటర్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంటే ఖచ్చితంగా జేఈఈ ట్రై చేయండి. బట్ మీ లెవెల్ 70-85% ఉంటే ఎంసెట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే 70-85% ఉన్నా కూడా యావరేజ్ అని కన్సిడర్ చెయ్యరు. యావరేజ్ కన్నా ఎక్కువే. సో, ఎంసెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఈజియెస్ట్ అండ్ ద బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 70% కన్నా తక్కువుందా? టెన్షన్ అవ్వద్దు బ్రో. సో, ఇక్కడ 70% కన్నా తక్కువ ఉన్నా కూడా ఎంసెట్‌తో స్టార్ట్ అయ్యి ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ ఎంసెట్‌లో కూడా ర్యాంక్ కొట్టొచ్చు. అండ్ ఆల్సో తెలంగాణ అన్నా, ఆంధ్రప్రదేశ్‌లో అన్నా మీరు సీట్స్ వస్తాయి. నెక్స్ట్ నేనిచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 2 రాయండి. 2 రాయండి అంటే రెండిట్లో ర్యాంక్స్ రావు కదా! జేఈఈ. ఫస్ట్ వచ్చేసి జేఈఈలో మీకొక బిగ్ ఛాలెంజ్ లాంటిదనమాట. అంటే మీకు లైక్ చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా పెద్ద పెద్ద డీప్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అర్థం చేసుకోవాలి ఆ కంటెంట్‌ని. కంటెంట్ బాగా అర్థం చేసుకునే వాళ్ళే ఈ జేఈఈని క్రాక్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ ఎంసెట్ కూడా సేఫ్ బ్యాకప్ లాంటిది. అంటే మీ జేఈఈ ఫెయిల్ అయినా కూడా ఎంసెట్‌లో మీకు బ్యాకప్ అనేది సేఫ్‌గా ఉంటుంది. సో, ఇదంతా మీకు అర్థమయ్యాక మీరు టీమ్ జేఈఈనా? లేకపోతే టీమ్ ఎంసెటా? కామెంట్ చేయండి. ఆల్సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.